అందరికీ శుభోదయం. నమస్తే. योग 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 आओ मेरे दोस्तों हम अपनाए योग. మనము ఒక కాకరకాయ ముక్క తింటే అది నోట్లో కాస్త మెత్తగా నమిలి పొట్టలోకి వెళ్తుంది. పొట్టలోకి వెళ్ళి ఆ పొట్టలో ఒక పెద్ద మిషన్ ఉంటుంది, ఒక పెద్ద గ్రైండర్ ఉంటుంది. అక్కడ ఇంకా మెత్తగా చేయబడి ఆ కాకరకాయ ముక్కలోని పిప్పి అంతా పెద్ద పేగులోకి పోతే ఆ కాకరకాయ ముక్క నుంచి వెళ్ళినటువంటి రసము, దాన్ని గ్లూకోజ్ అంటాం, అది చిన్న పేగులకు పోయి బ్లడ్లో కలిసి ఇన్సులిన్ సమక్షంలో ప్రతి సెల్, ప్రతి కణంలోకి వెళ్ళి దహనక్రియ జరిగి మనకి ఆ ఎనర్జీ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. అంటే కాకరకాయ ముక్క తింటే మనకు కొంత ఎనర్జీ వచ్చింది. అలాగే ఒక మటన్ పీస్ కానీ ఒక చికెన్ పీస్ కానీ తిన్నారనుకోండి, అది కూడా నోట్లో మెత్తగా నమిలి పొట్టలకు వెళ్తుంది. ఆ పొట్టలో గ్రైండర్ తోటి ఇంకా మెత్తగా చేయబడి ఆ పిప్పి అనేది పెద్ద ప్రేగులోకి వెళ్ళి మల రూపంలో బయటకు పోతుంది. అది జ్యూస్ లాగా మారి దాన్ని గ్లూకోజ్ అంటాం, రక్తంలో కలుస్తుంది. రక్తం ద్వారా మన శరీరంలోని అన్ని భాగాలకి ఆ సరఫరా అయ్యి ఇన్సులిన్ సమక్షంలో మనకి ప్రతి కణములో దహనక్రియ జరిగి మనకి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కాకరకాయ ముక్క తింటే మనకు ఎనర్జీ వచ్చింది, అటు చికెన్ పీస్ ఆర్ మటన్ పీస్ తిన్నా ఎనర్జీ వచ్చింది. కాకరకాయ ముక్క నుంచి వచ్చే ఎనర్జీ మనకు సాత్విక్ ఎనర్జీ. అదే చికెన్ ముక్క, మటన్ ముక్క నుంచి వచ్చే ఎనర్జీ రాజసిక్ ఎనర్జీ. ఆహారము 3 రకాలండి. ఒకటి తామసికము, సాత్వికము, రాజసికం. తామసికం అంటే కూరుకోవడం, ఎప్పటికీ కూరుకుతూ ఉంటాము, ఏ పని చేత కాదు, బద్ధకము, సోమరితనము, నిద్రపోతూ ఉంటాము. అది తామసిక లక్షణం. అంటే తామసిక ఆహారం ఎక్కువగా తీసుకుంటే మనకు అలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇక రాజసిక ఆహారము, ఎప్పటికీ నాన్ వెజ్, చికెన్, మటన్, ఫిష్, మద్యము, మాంసము, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్, ఇవి ఎక్కువగా తీసుకుంటే మనకు రాజసిక్ పవర్ వస్తుంది అన్నమాట. అంటే రాజుకుండే లక్షణాలు. ఇక ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇవి ఎక్కువగా తీసుకుంటే మనకు సాత్విక్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తా. మన ఇంట్లో ట్యూబ్ లైట్కి ఆ పవర్ అనేది బ్యాలెన్స్గా వస్తే ఆ ట్యూబ్ అనేది మనకి ప్రకాశవంతంగా వెలుతురిచ్చి మనం సక్రమంగా మన పనులు చేసుకుంటూ ఉంటాం. అట్లా కాకుండా లో వోల్టేజ్ వచ్చిందనుకోండి, ట్యూబ్ లైట్ ఎగిరిపోతుంది. అదే హై వోల్టేజ్ వచ్చిందనుకోండి, ట్యూబ్ లైట్ ఎగిరిపోతుంది. అదే సాత్వికంగా బ్యాలెన్స్గా మనకి పవర్ వస్తే మనకి ట్యూబ్ లైట్ ఒక హాఫ్ అన్ అవరో, 1 అవరో, 2 అవర్సో, 5 అవర్సో మనకు అది వెలుతురునిచ్చి మనం ఆ వెలుతురు దగ్గరలో రకరకాల పనులు చేసుకొని మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే మన జీవితంలో మనకు 3 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఒకటి సాత్వికము, రెండవది తామసికము, మూడవది రాజసికం. రాజసికం అంటే ఆ పేరులోనే ఉంది. రాజసికం అంటే రాజులు భుజించేది. పూర్వకాలము రాజులు ఎక్కువగా మనకి రాజసిక ఫుడ్ తీసుకునేవారు. ఎందుకు అంటే తమ రాజ్యం పైన పక్క రాజ్యం వాళ్ళు దండెత్తినప్పుడు మనకు రాజసిక ఎనర్జీ కావాలి. అంటే మనిషిని అని చూడకుండా చంపే ఎనర్జీ రావాలి. ఆ ఎనర్జీ రావాలంటే మనం రాజసిక ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు మన మిలిటరీ ఉంది, మన ఆర్మీ ఉన్నారు. వారికి ఏ విధంగా మనం ఫుడ్ ఇస్తామండి? రాజసిక ఫుడ్ ఇస్తూ ఉంటాం. వీక్లీ ఒక 3-4 సార్లు నాన్ వెజ్, మంచి మందు, మద్యం, మాంసం మంచిగా తిని వారికి పుష్టిగా మనము వారిని అలా పెంచుతూ ఉంటాం. ఎందుకంటే చైనా వాడు కానీ, లేకుంటే పాకిస్తానుడు కానీ, లేకుంటే ఇంకెవడైనా మన పైన దాడి చేసినప్పుడు మనోళ్ళు దాడి చేసి వారిని మనుషులని చూడకుండా చంపే పవర్ రావాలి. ఆ విధంగా రాజసిక ఆహారం తీసుకుంటే ఆ పవర్ వస్తూ ఉంటుంది. మనం రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం, అల్లుడిని మామ చంపడం కానీ, లేదా మామను అల్లుడు చంపడం కానీ, లేకుంటే అన్నదమ్ముల ఫైటింగ్ తోటి ఒకరు మృతి. అంటే ఒకరిని ఇంకొకటి చంపేటప్పుడు వాడు తప్పకుండా ఈ మద్యం తాగంది ఎట్టి పరిస్థితుల్లో చంపడండి. ఎందుకు? మద్యం తాగితే ఆ ఎనర్జీ అనేది మనకి ఆ హద్దు దాటి వస్తూ ఉంటుంది. ఆ హద్దు దాటి వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తిని కాస్త చంపే ఆ పవర్ మనకు వస్తుందన్నమాట. ఈ విధంగా మన శరీరం పైన ఆహారము అంతగా ప్రభావితం చూపిస్తుందన్నమాట. మరి నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మనకి హైపోథైరాయిడ్ పీపుల్కి మనకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు వీడియోలో హైపోథైరాయిడ్ లక్షణాలు ఏంటివి, అది రావడానికి గల కారణాలు ఏంటివి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి రకరకాలుగా చూసామండి.
సో చాలా దీర్ఘకాలికంగా బాగా రోజుల టైం అయింది. సో ఐఎమ్ వెరీ బిజీ విత్ మై హౌస్ కన్స్ట్రక్షన్, దట్స్ వై దిస్ వీడియో ఇస్ లేట్. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద డైట్ ఫర్ హైపోథైరాయిడ్. అయితే హైపోథైరాయిడ్ తోటి బాధపడే వ్యక్తులు తీసుకోవాల్సినటువంటి ఫుడ్ మ్యాక్సిమం జింక్, సెలీనియం, అయోడిన్ 3 ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. జింక్ మ్యాక్సిమం ఉన్నటువంటి రిచ్ ఫుడ్ మనకి ఓల్ గ్రెయిన్స్ అండి. సో తృణధాన్యాలు అంటాము, రైస్ వస్తుంది, తర్వాత వీట్స్ గోధుమలు, ఓట్స్, లెంటిల్స్ అంటే పప్పు ధాన్యాలు, తర్వాత బీన్స్, చిక్ పీస్ అంటే బఠానీలు, క్వినోవా అంటే జొన్నలు. సో వీటిలో మ్యాక్సిమం జింక్ ఉంటుంది. సో ఈ జింక్తో ఉన్నటువంటి ఈ ఫుడ్ మీరు ఎక్కువగా తీసుకునే ప్రయత్నము చేయండి. ఇక సీడ్స్కి వచ్చేసరికి పంపుకిన్ సీడ్స్, స్క్వాష్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, తర్వాత హెంప్ సీడ్స్ అంటే జనపనార విత్తనాలు, సీజమ్ సీడ్స్ అంటే నువ్వుల గింజలు. ఈ గింజలను మీరు ఏదో ఒక రూపకంగా తీసుకోండి. సో మీకు మ్యాక్సిమము జింక్ అండ్ మెగ్నీషియం వస్తూ ఉంటుంది. ఇక నట్స్ వచ్చేసరికి పీనట్స్ అంటే వేరుశనగ గింజలు, క్యాషియో నట్స్, జీడిపప్పు, ఆల్మండ్స్. సో ఈ 3 గింజల్లో మనకు మ్యాక్సిమం జింక్ అండ్ మెగ్నీషియం ఉంటూ ఉంటుంది. ఈ గింజలను మీరు ఏదో ఒక కోణంలో రోజు తీసుకునే ప్రయత్నము చేయండి. మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, మిల్క్, యోగర్ట్, ఫార్టిఫైడ్ చీజ్, డార్క్ చాక్లెట్, వీటిలో మ్యాక్సిమం జింక్ అండ్ మెగ్నీషియం ఉంటుంది. ఇది ఏదో కోణంలో మీరు తీసుకునే ప్రయత్నము చేయండి. ఇక మ్యాక్సిమము మనకు జింక్ లభించేది సీ ఫుడ్ అండి. ఓయిస్టర్స్, షెల్ ఫిష్ అంటాము, గుల్లలు. సో వీటిలో కూడా మ్యాక్సిమం మనకు జింక్ ఉంటుంది. యాజ్ ఏ యోగా గురువుగా ఈ షెల్ ఫిష్, చికెన్, మటన్ తిను అని, ఎగ్స్ తిను అని నేను ప్రిఫర్ చేయొద్దు. బట్ కొంత సైన్స్ని కూడా ఫాలో అయితే బాగుంటుందేమో అని నేను ఇవి చెబుతున్నాను. దయచేసి అన్యతగా భావించకండి. ఇక సెలీనియం రిచ్ ఫుడ్, సో రైస్ తీసుకోండి, ఓట్స్ తీసుకోండి, తర్వాత గుమ్మడి గింజలు, చిక్ పీస్, పీనట్స్, పల్లీలు, దొడ్డు శనగలు, బ్రెజిల్ నట్స్ అని దొరుకుతూ ఉంటాయి, ఇంత దొడ్డుగా ఉంటాయి అనుప గింజల్లాగా. బేక్డ్ బీన్స్ అంటే కాల్చినటువంటి బీన్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, పిస్తా, అన్ని డ్రై ఫ్రూట్లలో మనకి మ్యాక్సిమం సెలీనియం దొరుకుతూ ఉంటుంది. ఇక నాన్ వెజ్కి వచ్చేసరికి ఎగ్ తీసుకోండి. ఇక మూడవది అయోడిన్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ ఏంది. సో అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోండి, రోజుకి 3 నుంచి 5 గ్రాములు మన బాడీకి వచ్చేలాగా తీసుకోండి. ఇక సీ ఫుడ్లో మ్యాక్సిమం మనకు అయోడిన్ ఉంటుంది. కాబట్టి మనం ఒక రోజులో ఈ జింక్, సెలీనియం, అయోడిన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే అటు ట్యాబ్లెట్ కాస్త కొన్ని రోజులకి డోస్ తగ్గే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక వారంలో మనం 7 డేస్ ఎలాంటి అల్పాహారం తీసుకోవాలి, ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, అసలు తినకూడని ఫుడ్ ఏంటి, సో తెలుసుకుందాం. సో హైపోథైరాయిడ్ పీపుల్ మనకి 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 45% ప్రోటీన్స్ ఉండాలి, 15% ఫ్యాట్స్ ఉండాలండి ఎవ్రీ డే. మార్నింగ్ లేవగానే పరిగడుపుతో ఒక ట్యాబ్లెట్ మింగాలి. ఏదో డాక్టర్ రాస్తాడు, ఎంతో డోస్ ఉంటుంది, సో ఆ డోస్ ప్రకారంగా మింగాలి. ఒక 1 అవర్ కనుక ఎలాంటి లిక్విడ్ జ్యూస్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, టీ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు. ఆఫ్టర్ 1 అవర్ ఒక బనానా కానివ్వండి, ఒక యాపిల్ కానివ్వండి, ఒక పోమోగ్రానేట్ కానివ్వండి అంటే దానిమ్మ, లేకుంటే ఇంత వాటర్ మిలన్, లేకుంటే ఇంత మస్క్ మిలన్, ఈ విధంగా ఏదో ఒక ఫ్రూట్ ఇంత వేయండి ఆఫ్టర్ 1 అవర్. ఉదయం అల్పాహారానికి వచ్చేసరికి మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అందులో ఇడ్లీ తీసుకోవచ్చు, దోశ తీసుకోవచ్చు, కొంచెం ఆయిల్ తక్కువ. తర్వాత స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, చిక్ పీస్ దొడ్డు శనగలను పోనికేసి మనం భుజించవచ్చు. తర్వాత ఓట్స్ ఉప్మా, బ్రౌన్ రైస్ కిచిడి, తర్వాత పోహా, ఈ విధంగా మనకు వీక్లీ వన్స్ ఏదో ఒక అల్పాహారం వచ్చేలాగా చూసుకోండి. ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇక ఫ్యాట్స్కి వచ్చేసరికి
ఎగ్గు తీసుకోండి, మిల్క్, యోగర్ట్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ. ఇది ఫ్యాట్స్కి వచ్చేసరికి మనకు మార్నింగ్ అల్పాహారంలో ఏదో ఒక కోణంలో తీసుకోండి. మీరు వంటల్లో యూజ్ చేసేటప్పుడు కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి. ఈ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి మెటబాలిక్ రేటు పెరుగుతుంది. సో స్వెల్లింగ్, ఈ థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ తగ్గుతూ ఉంటుందన్నమాట. సో కోకోనట్ ఆయిల్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టు దోస్ ఆర్ సఫరింగ్ విత్ హైపోథైరాయిడ్. అల్పాహారం అయిపోయింది. ఆఫ్టర్ 2.5 అవర్స్ మిడ్ మార్నింగ్ స్నాక్స్ 2 హోల్ గ్రెయిన్స్ కానివ్వండి, 8 ఆల్మండ్స్ కానివ్వండి, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిక్స్డ్ సీడ్స్ కానివ్వండి, 1 కప్ లోటస్ సీడ్స్ ఆర్ 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్. సో ఈ సీడ్స్ మీరు ఏదో కోణంలో మిడ్ మార్నింగ్ స్నాక్గా యూజ్ చేయండి. ఓకే, ఇక లంచ్కి వచ్చేసరికి బ్రౌన్ రైస్ ప్లస్ దాల్ ప్లస్ కర్డ్ ఒకరోజు, రోటీ ప్లస్ దాల్ ప్లస్ బటర్ మిల్క్ ఇంకొక రోజు, బ్రౌన్ రైస్ ఫిష్ ఒకరోజు, బ్రౌన్ రైస్ విత్ చికెన్ ఇంకొక రోజు, ఓట్స్ మీల్ ఇంకొక రోజు, తర్వాత వెజ్ పులావ్ ప్లస్ రైతా ఇంకొక రోజు. సో 6 డేస్ మీరు ఏదో ఒక రకంగా ఈ లంచ్లో దీన్ని సేవించండి. సో రైస్ తీసుకునేటప్పుడు మీరు ఒక బౌలుకు మించకుండా రైస్ తీసుకోండి. ఎవరికైతే ఇక్కడ ఈ వాపు గ్లూటెన్ సెన్సిటివిటీ అంటాము, సో అది ఉన్నవారు మనకి ఓట్స్ కానివ్వండి లేకుంటే వీట్ కానివ్వండి అవి తగ్గించండి, తీసుకోకపోవడం బెటర్. ఇక లంచ్ తర్వాత 2.5 అవర్స్ తర్వాత మిడ్ డే స్నాక్స్ మనకి ఇంత ఆరెంజ్ కానివ్వండి, ఇంత కుకుంబర్ కానివ్వండి, ఓ బనానా తీసుకోవచ్చు, మస్క్ మిలన్ కానివ్వండి, వాటర్ మిలన్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, మళ్ళీ ఏదో ఒక ఫ్రూట్ ఇంత వేయండి. ఇక ఈవినింగ్ స్నాక్స్ ఇంత కోకోనట్ వాటర్ కానివ్వండి లేదా ఇంత లెమన్ వాటర్ కానీ తీసుకోండి. ఓకే, ఇక డిన్నర్కి వచ్చేసరికి గ్రిల్డ్ పన్నీర్ విత్ సౌటెడ్ వెజిటేబుల్స్, ఉడకబెట్టినటువంటి కూరగాయలు ప్లస్ ఆ గ్రిల్డ్ అంటే కాల్చినటువంటి పన్నీర్ తోటి తీసుకోండి. మష్రూమ్స్ విత్ సౌటెడ్ వెజిటేబుల్స్, పుట్ట గొడుగులు ప్లస్ మనకి ఉడకబెట్టినటువంటి ఆ కూరగాయలు కానివ్వండి లేకుంటే ఈ దొడ్డి శనగలు కానివ్వండి లేకుంటే ఇంకా బఠానీలు కానివ్వండి లేకుంటే ఇంకా ఈ అనప గింజలు కానివ్వండి. సో ఇలాంటి వాటిని తీసుకోండి. ఇక ఒక రోటీ, హాఫ్ కప్పు బ్రౌన్ రైస్, ఇక ఎనీ కర్రీ మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు నైట్లా డిన్నర్ చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. మీ భోజనంలో మీరు టర్మరిక్ పౌడర్ అంటే పసుపు వాడండి, గార్లిక్ అంటే వెల్లుల్లి, జింజర్ అల్లం, పెప్పర్ మిరియాలు, ఇవి మీరు తీసుకునే ఆహారంలో ఏదో ఓ కోణంలో మీరు ఎక్కువగా ఉపయోగించండి. సో ఇవి మెటాబాలిక్ రేటును పెంచి మన బాడీలో స్వెల్లింగ్ను తగ్గించడానికి మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ కిచెన్లో దొరికే వీటిని మనము ఏదో కోణంలో తీసుకుంటే మంచిది. ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం, హైపోథైరాయిడ్ తోటి బాధపడే వ్యక్తులు ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు. అవాయిడ్ గైట్రోజెనిక్ ఫుడ్. మిల్లెట్స్ చిరుధాన్యాలు, పీనట్స్ వేరుశెనగలు, పీర్స్ బేరి పండు అని ఉంటుంది, సో దాన్ని అవాయిడ్ చేయాలి. పీచెస్ పసుపు వర్ణంతో ఇంత రకంగా మనకు ఒక ఫ్రూట్ దొరుకుతూ ఉంటుంది, పీచెస్, దాన్ని కూడా అవాయిడ్ చేయాలి. తర్వాత స్ట్రాబెర్రీస్. ఇక గొంతు వాపుతోటి బాధపడే వ్యక్తులు ఈ బీన్స్ అండ్ సోయా ప్రొడక్ట్ను కూడా అవాయిడ్ చేస్తే బెటర్. పైన చెప్పినటువంటి ఆ గైట్రోజెనిక్ ఫుడ్ ఉంది కదండి, సో అది అయోడిన్ లోపంతో ఎవరైతే హైపోథైరాయిడ్ తోటి సమస్యతోటి బాధపడుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే వాడొద్దు. హషిమోటోస్ ఇమ్యూనో డిసీజ్ అంటే మన రోగనిరోధక వ్యవస్థ మన థైరాయిడ్ గ్రంథి పైన దాడి చేస్తుంది. ఇది ఒక రకమైనటువంటి కారణం మనకి హైపోథైరాయిడ్ రావడానికి. సో అలా బాధపడే వ్యక్తులు పైన ఉన్నటువంటి ఆ గైట్రోజెనిక్ ఫుడ్ అంతా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అవాయిడ్ క్రూసిఫెరస్ ఫుడ్.
మనకి క్యాబేజీ కానివ్వండి, కాలీఫ్లవర్ కానివ్వండి, బ్రకోల్ కానివ్వండి, స్పినాచ్, పాలకూర కానివ్వండి, ముల్లంగిని కూడా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఇక క్యాలరీస్ ఎక్కువగా ఉన్న ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీలో దొరికే ఆ కేక్స్, స్వీట్ హౌస్లో దొరికే స్వీట్స్, ఈ క్యాలరీస్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే మీరు ఒక్కటిసారి ఇంత లావ్ అయిపోతారు. ఎందుకంటే మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి తిన్నట్టుగా క్యాలరీలుగా మన బాడీలో స్టోర్ అయిపోయి బాగా లావ్ అవుతూ ఉంటారు. సో దాన్ని మీరు అవాయిడ్ చేయండి. ఇక మెటబాలిక్ రేటు తగ్గించే ఫుడ్, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, వీటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకు మెటబాలిక్ రేటు తక్కువగా ఉంటుంది. ఎవరైతే హైపోథైరాయిడ్ తోటి సమస్యతోటి బాధపడుతుంటారో వారికి ఆల్రెడీ మెటబాలిక్ రేటు తక్కువగా ఉంటుంది. సో మీరు కూల్ డ్రింక్స్ కానివ్వండి, టీ కానివ్వండి, కాఫీ కానివ్వండి, ఇలాంటివి మీరు సేవిస్తే ఇంకా డౌన్ అయిపోయి మీరు బరువు అకస్మాత్తుగా పెరుగుతూ ఉంటారు. ఈ విధంగా మీరు ఆహార నియమాన్ని పాటిస్తూ నెక్స్ట్ తీసే ఆ యోగా ఫర్ థైరాయిడ్ 1 అవర్ యోగా ఫాలో అవుతూ మీరు ఈ డైట్ ఫాలో అవ్వండి. మీరు వితిన్ 1 మంత్లో హాఫ్ డోస్ తగ్గిపోతుంది. ఇంకొక నెల రోజులకి డాక్టర్ దగ్గరికి వెళ్తే బాబు మీకు ట్యాబ్లెట్ వద్దు అని మనకు సలహా ఇస్తూ ఉంటాడు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫుడ్ అండ్ యోగా. సో మనకు 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 2 బ్రెయిన్లు, 2 చేతులు, 2 కాళ్ళు ఇలా ఏ విధంగా ఉంటాయో అదే మాదిరిగా మన జీవితానికి అటు డైట్ ఇటు యోగా 2 ఫాలో అయితే మనకు ట్యాబ్లెట్ లేకుండా మనం జీవించగలుగుతాం. మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? టు గెట్ మోక్షాన్ని పొందాలి. మనకి అది సాధ్యం కాదు ఈ జన్మకి. అట్లీస్ట్ యూ షుడ్ లివ్ వితౌట్ ట్యాబ్లెట్స్. నీకున్నటువంటి ఆ ధనకనక వస్తువాహనంబుల్లో, ఆస్తిపాస్తుల్లో నువ్వు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఎంజాయ్గా జీవించాలి. 3 పూటలు తిని అరిగించుకొని అటు భార్య పిల్లలను సుఖపెడుతూ ఇటు సమాజానికి సేవ చేస్తూ ఉండాలంటే నీకు ఎనర్జీ కావాలి, నీకు పవర్ కావాలి. సో ఆ ఎనర్జీ, ఆ పవర్ కావాలంటే డైట్ ఫాలో అవ్వండి. సో ఇటు యోగా చేయండి. చేస్తే మనం అందరినీ సంతృప్తి పరుస్తాం. అట్లా కాకుండా నీకు కోట్ల కొద్ది డబ్బు ఉంది, కిలోల కొద్ది బంగారం ఉంది, ఎకరాల కొద్ది భూమి ఉంది, ఆరోగ్యం లేదు, ఏం లాభం? అరే తినడానికి నీకు అర్హత లేదు, 3 పూటలు తినలేవు, తింటే అరగదు, ఇటు రాదు షుగర్, అటు బీపీ, ఇటు అస్తమా, అటు గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు నీకు అవన్నీ ఉండి? వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చినాం, పోయేటప్పుడు ఖాళీ చేతులతోటి పోతాం. కోటీశ్వరుడు, బీదవాడు, బోత్ ఆర్ ఈక్వల్. బట్ ఎవడు ఎక్కువగా ఆనందాన్ని పొందుతున్నాడు, ఎవడు ఎక్కువగా సంతోషంగా జీవిస్తున్నాడు, ఎవడు ఎక్కువగా తన భార్య పిల్లలను సంతృప్తిగా ఆనందపరుస్తున్నాడు, ఎవడు ఎక్కువగా సమాజానికి శక్తివంతంగా పనిచేస్తున్నాడు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే చెప్పారు పెద్దలు, ఆరోగ్యమే మహాభాగ్యం. మీకు మంచి ఆరోగ్యం కావాలంటే నేను చెప్పినటువంటి డైట్ ఫాలో అవ్వండి, అటు 1 అవర్ యోగా ఫాలో అవ్వండి. సో ఈ 2 ఫాలో అయితే 3 నెలల్లో మీకు ట్యాబ్లెట్ లేకుండా మీరు జీవించగలుగుతారు. సో ఇదండి డైట్ ఫర్ హైపోథైరాయిడ్. చూస్తూనే ఉండండి మీ ఆరోగ్యం కొరకు స్వామి వివేకానంద యోగా ఛానల్. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే, సెలవు.